దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు అందించేందుకు గుర్తింపు శిబిరం పిఠాపురంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. అవసరమైన సైకిళ్లు, వీల్ సైకిల్ చైర్లు, తదుపరి పరికరాలు అందించేందుకు అర్హులు అయిన వారికి ఎంపిక చేస్తున్నామని సంబంధించిన అధికారులు తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్పీఎస్ఎన్ వర్మ పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా ఉంటుందని జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పుణ్యమన్నారు. జనసేన పార్టీ ప్రజలందరికీ మేలు చేసేందుకు సిద్ధంగా ఉందని చల్లా లక్ష్మి తెలిపారు. ఆమె వెంట పిఠాపురం పట్టణం వీర మహిళా కన్వీనర్ కొలా దుర్గా ఉన్నారు. ఒక 2 months పోయినా ఫోన్ చేస్తారు. ఓకేనండి, కంపల్సరీ ఫోన్ నెంబర్ ఉండాలి, ఫోన్ వర్కింగ్ ఉండాలి. ఈరోజు ఈ అంబేద్కర్ భవన్లో వికలాంగులకి ఉపయోగపడే పరికరాలు వాళ్ళకి అవసరమైనది కూడా ప్రొవైడ్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ప్రతి సోమవారం అంటే 15 రోజులు ఒకసారి గ్రీవెన్స్ అదే అంబేద్కర్ భవన్లో ఈరోజు దివ్యాంగులకి అంటే ఎలక్ట్రికల్ మోటార్ సైకిళ్ళు లేకపోతే అవయవాలు కానీ చెవిటి మిషన్ ఏవైతే ఎవరికి ఉపయోగం అవన్నీ కూడా ఎన్రోల్ చేసుకుని ఒక నెల రోజుల్లోపు వాళ్ళందరికీ అందజేసే విధంగా ఇక్కడ క్యాంప్ అయితే జరుగుతుంది. ఇది మన పవన్ కళ్యాణ్ గారు జిల్లా వ్యాప్తంగా మన తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా కట్టించాలని చెప్పి ఆదేశాల మేరకు కూడా ప్రభుత్వం మొదటిసారిగా డాక్టర్ జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెలలో 2 సార్లు మన కలెక్టర్గా వచ్చి ఇక్కడ గ్రీవెన్స్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి సమస్య కూడా అత్యంత ప్రతి ఒక్కరికి చాలా త్వరగా అక్కడెక్కడ తిరగకుండా గ్రీవెన్స్ రావడం ఇవి సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి కావడం, అది మన నియోజకవర్గ ఎమ్మెల్యే కావడం మనందరికీ కూడా చాలా మంచి అవకాశం అయితే పిఠాపురం ప్రజలందరికీ కూడా చేకూరిందని అంటున్నారు. ఈరోజు దివ్యాంగులందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని, మరి ముఖ్యంగా అందరినీ